సినిమాల్లో ఛాన్స్ కోసం ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిన బాలిక అనికాశ్రీ కథ సుఖాంతమైంది. హైదరాబాద్ చేరుకున్న ఆమె తొలుత ఇంటికి వెళ్లేందుకు నిరాకరించిన అధికారులు నచ్చచెప్పడంతో తల్లిదండ్రుల చెంతకు వెళ్లేందుకు అంగీకరించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు అధికారులు. అనికాశ్రీ ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంది. బాలల హక్కుల చట్టం ప్రకారం అనికాశ్రీ ఇష్ట ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం అనిక నింబోలి అడ్డాలోని బాలికా సదనంలో ఉంది. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు అంజన్రావు గారు అనికాశ్రీతో మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి పేరు మార్చుకుంది. ఆ అమ్మాయి అనికాశ్రీగా ముంబైలో పేరు మార్చుకుంది. ప్రస్తుతం అమ్మాయితో మీరు మాట్లాడారు. ఎట్లా ఉంది ఆ అమ్మాయి? ఏమంటుంది? అమ్మాయి నార్మల్గానే ఉంది. కాకుంటే రాత్రి లేట్ అవర్స్ రావడం వల్ల కొంత డిప్రెషన్లో ఉంది. అన్ని విషయాలు మాట్లాడలేకపోతుంది. కొంత పాజిటివ్గానే కనబడుతుంది ఆ భావాలను బట్టి. పేరెంట్స్ సైడ్ కూడా కొంత పాజిటివ్గానే ఉంది. కాకుంటే నోరు తెరిచి చెప్పలేకపోతుంది. మామూలుగా అందరు విద్యార్థులు ఉన్నట్టే నార్మల్గా ఉంది. మీరు మాట్లాడిన సమయంలో అమ్మాయి ఏమని చెప్తుంది? అసలు ఎందుకు ఇబ్బందికి గురి కావాల్సి చెప్తుంది? మేమేం చేసినామంటే పాజిటివ్గా, పాప నువ్వు టెన్షన్ పడకు, నీకేం ఇబ్బంది ఉండదు, చదువులకు ఇబ్బంది ఉండదు, జరిగిపోయింది మర్చిపోయి పాజిటివ్గా ఉండాలని చెప్పినప్పుడు ఆమె నోరు తెరిచి మాత్రం మాట్లాడతలేదు, తలకాయ ఊపుతుంది. అంటే కౌన్సిలింగ్ నిర్వహిస్తారా? ఇంకా అమ్మాయి ఆల్రెడీ కౌన్సిలింగ్ వాళ్ళు వచ్చిపోయారు. లేట్ అవర్స్ వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి వస్తారు. ఇప్పుడు సిడబ్ల్యూసీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడి పాపతోటి, పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండరు. పాప ఇష్టానుసారంగా పేరెంట్స్ తోటి కలపడమా, పాప ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారు. అంటే సిడబ్ల్యూసీ వాళ్ళు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మీరు ఏమైనా మాట్లాడారా? ప్రభుత్వం తరఫున అధికారులతో మాట్లాడారా? మేము మా చైల్డ్ రైట్స్ ఆఫీసర్స్ కూడా వచ్చిర్రు. అందరితో మాట్లాడినా వాళ్ళందరూ కూడా దీంట్లో కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రధానంగా ప్రత్యేకమైన బాధ్యత సిడబ్ల్యూసీ తీసుకుంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఎప్పటికల్లా క్లోజ్ అవ్వచ్చు ఈ ఎపిసోడ్కి? ఇంకా ఎంత టైంలో క్లోజ్ అయ్యే అవకాశం? ఇది 1-2 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. పెద్దగా అదేం లేదు, బయట అనుకున్నంత ఏం లేదు. కాకపోతే పాప యొక్క ఇష్టాన్ని కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత ఉంది కాబట్టి బాలల హక్కుల చట్టం ప్రకారమే పాప ఇష్టానుసారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మొత్తానికి అంజన్రావు గారు చెప్తున్న ప్రకారం పాప ఇష్టానుసారం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి అధికారులు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. లోపల ఉన్నటువంటి అనికాశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం ఇంతియాజ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, పాప ఎట్లా ఉంది లోపల మీరు చూసినంత వరకు? పాప ఎగ్జామ్ నార్మల్ వచ్చాక, కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే అందరం ఒకటేసారి 10 మంది అడగడము, మాట్లాడడం అనేది జరగకుండా ఒకటేసారి చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో వచ్చాక పాప చాలా మంది మాట్లాడితే డిప్రెషన్లో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో, హైప్ జరుగుతుంది అన్నట్టు కొద్దిగా హైప్గా అవకాశం ఉంది, ట్రామాలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు సిడబ్ల్యూసీ వాళ్ళు వచ్చాక ఫస్ట్ టైం మాట్లాడతారు. మాట్లాడి డిసిషన్ తీసుకుంటారు. మీరు ఒక అధికారిగా, చైల్డ్ రైట్స్ అధికారిగా పాపతో మాట్లాడారా? అంటే ఏం చెప్తుంది? ఎందుకు, ఏం కారణాలు చెప్తుంది? ఎందుకు ముంబై వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళనని ఎందుకు చెప్తుంది? అంటే ఏం చెప్తుంది అమ్మాయి? అంటే ప్రస్తుతము మేము పాపతోటి ఎక్కువ మాట్లాడలేదండి. ఎందుకంటే ఇప్పుడే వచ్చింది కదా పాప, అప్పుడే మనము సరే చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో మాట్లాడాక తర్వాత తీసుకున్నాం. ప్రస్తుతం నేను వచ్చి చూడడం ఏంటంటే ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్, పాపకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అని కరెక్ట్ జరుగుతున్నారో ఒకసారి చూసుకొని ప్రస్తుతం సిడబ్ల్యూసీ వాళ్ళు వచ్చే సిట్టింగ్ గురించి అరేంజ్మెంట్స్ కోసం వచ్చాను నేను. ప్రస్తుతం పాప పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్తో కలవడానికి ఇష్టంగా ఉంది కూడా మేము కనిపించలేదు ఇప్పుడు. ఎందుకంటే ఇంకా మళ్ళీ డిస్టర్బెన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నదా మనకు కూడా తెలియదు కదా. ఇంతకుముందు ఏ న్యూస్ ఉన్నా ఇప్పుడు పేపర్, మీడియా ద్వారానే మేము చూస్తున్నాం. లైవ్ అయితే మనకి ఏం సీన్ తెలియదు. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వచ్చాక డిసిషన్ తీసుకుంటారు. ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ డిసిషన్ ప్రకారం మనము. అంటే ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది? అన్న అమ్మాయిని చాలా దగ్గరగా చూశారు, అంటే ఏమనిపిస్తుంది? ఇంటికి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయా? నార్మల్ ఆ పాపకు ఒక కళ వచ్చిందంట. ఏమనంటే తల్లిదండ్రులు తోడు ఉంటే తల్లిదండ్రులు చనిపోతారు అని చెప్పి కళ వచ్చిందంట. కాకపోతే ఇది మనం వింటున్న విషయమే. కాకపోతే షార్ట్ పీరియడ్లో మ్యాక్సిమం పాజిటివ్ అయిపోతుంది, ఇంటికి పోయే పరిస్థితే ఉంది చూస్తే. ఇది మొత్తానికి చైల్డ్ రైట్స్ అధికారి ఇంతియాజ్ గారు చెప్తున్న ప్రకారం, మరోవైపు చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యుడు అంజన్రావు గారు చెప్తున్న ప్రకారం అనికాశ్రీ ఇంటికి వెళ్లేందుకు సుముఖంగా ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక సిడబ్ల్యూసీ అధికారులు వచ్చి కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే కళ వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఇబ్బందులు పడతారు అని చెప్పి అనికాశ్రీ భావించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లుగా కూడా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి కౌన్సిలింగ్ తర్వాత, సిడబ్ల్యూసీ అధికారుల కౌన్సిలింగ్ తర్వాత ఖచ్చితంగా అనికాశ్రీ ఇంటికి వెళ్లే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయని చెప్పి కూడా అధికారులు, అటు చైల్డ్ రైట్ కమిషన్ సభ్యుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ గౌడ్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.